మీకు శతకోటి వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఆ, శ్రీనివాస్ ఏం పని చేస్తారు మీ భర్త? మేము మ్యారేజ్ డెకరేషన్ చేస్తారండి. ఈవెంట్ మేనేజ్మెంట్. అవునండి. మ్యారేజ్కి డెకరేషన్స్, ఫ్లవర్స్ అవి ఇవి చేస్తూ ఉంటారా? కళ్యాణ మండపాలు చేస్తాం సార్. సరే తల్లి, ఎలా జరుగుతుంది బిజినెస్? ఇప్పటికైతే బిజినెస్ బాగుంది సార్. మేము ఉన్నంత మటుకు మంచిగా ఉన్నాము. సరే. ఆ, ఏంటంటే మా ఆయన చిన్నతనం నుంచి కష్టమే పడ్డాడు. ఇప్పటికీ కూడా ఆయన కష్టమే. ముందు ముందు ఎట్లుంటది? మా పెద్ద పాపకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆమెకి ఎప్పుడు టైం వస్తుంది. మొన్న పోయిన సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాము, అది అయితలేదు. ఇల్లు కట్టుకుందామంటే కూడా అయితలేదు స్వామీజీ. మాకు ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది పాతది, దాన్ని తీసేసి కట్టుకుందామని అనుకుంటున్నాము. అయితే అక్కడ మంచిగా ఉంటుందా అని మా ఆయనకు అనుమానం. ఇక్కడ ఉన్నాం మేము, 2 రూమ్లలో ఉన్నాము. చిన్నగా ఉంది ఇది, ఫస్ట్ పెద్ద దాంట్లో కట్టుకుందామని. అయితే అది పడమటి ప్లేస్ అయ్యా, ఎట్లుంటది అని. వచ్చేస్తుంది తల్లి పరమటి ప్లేస్, వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే లేదు. పరమటి సైట్ కదా, ఉత్తర వాయు దిశలో పరమటి సైడ్కి ఉత్తర వాయులో డోర్ పెడితే చాలా బాగా వచ్చేస్తుంది అది. మీరు అలాగే పెట్టుకోండి, మంచిగా ఉంది. కానీ గృహయోగం ఈ సంవత్సరంలో ఉంది తల్లి. ఇప్పుడు మీరు అమ్మాయికి పెళ్లి చేస్తే అది ఖర్చు, ఇక్కడ ఇల్లు కడితే అది రెవినేషన్ చేస్తే అది ఖర్చు. ఏది చేయాలనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్. అయితే అమ్మాయికి ఉంది, అమ్మాయికి రెడీ ఉంది. అయితే అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేసింది, అది ఉంది. అంటే ఇల్లు గురించి అని ఫస్ట్ ఇల్లు కట్టేయండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా అల్లడి వస్తే కొత్త ఇంట్లో ఒక భోజనం వేయచ్చు కదా మనము. అట్లా బయట అడిగితే కూడా మ్యారేజ్ అయిన తర్వాత కట్టకూడదు, మళ్ళీ 1 year దాకా అంటేనే ఇంకా సరే కొంచెం ఇది మొదలు పెట్టుకుందామని. ఇప్పుడు మొదలు పెట్టేయండి. బాగుంటదంటారు బాయ్య గారు. ఇంజనీరు పడమటి ద్వారమే ఇచ్చిండు ప్లాన్ లో. మీరేం చేస్తారంటే పరమటి ద్వారంలో పరమటి ఉత్తరంకి ఇవ్వండి సార్ అని చెప్పండి. వాళ్ళని అడగండి ఎన్ని గజాల సైట్ అది? 100 గజాల సైటు, 18 వెడల్పు ఉంది అయ్యా, 60 ఉంది. అయ్యో చాలా తోకలా ఉంది. అయితే అది సైడ్ అట్లా కుదరదని ఇచ్చిండు. సింహద్వారం అక్కడ బాగానే ఉంటది అన్నట్టు ఇచ్చిండు. మాకేంటంటే అనుమానం, మళ్ళా అంతా చేసుకొని కష్టపడి అటుపోతే బాగుంటదా అని. అంటే డూప్లెక్స్ హౌస్ కడుతున్నారా లేదో? లేదండి, ఒకటే డూప్లెక్స్ కాదు, దాంట్లో కాదు కూడా కదా సైట్ లో. అవునవును, లేదు కట్టచ్చు, డూప్లెక్స్ మంచి హౌస్ కట్టచ్చు. మీరు అప్పుడు పరమటికి 60 అడుగులు ఉంటే పరమటి ఎంత జాగా వదులుతున్నారు, తూర్పుకి ఎంత వదులుతున్నారు? పడమటికి మెట్లు ఇచ్చి అక్కడ జాగా వదులుతా అంటున్నాడు, తూర్పుకి 1.5 feet వదులుతా అంటున్నాడు. లాస్ట్ కట్టేస్తారు మొత్తం. అలా కట్టకూడదు, అదే ప్రాబ్లం. ఎందుకంటే తూర్పు పరమటి మనం ఎంత జాగా వదులుతామో దానికన్నా 1 ఇంచన ఎక్కువ వదలాలంట తూర్పుకి. అవును, 1 ఇంచన ఎక్కువ ఉండాలి. దానివల్ల చూసి జాగ్రత్తగా ఒక మంచి వాస్తు సిద్ధాంత గారిని ఎవరన్నా పిలిపించి ఒకసారి చూపించండి తల్లి వాళ్ళకి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.